వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు 5 మండలాల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా అరగొండలో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీటితో శుభ్రపరిచి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. కోసం ఒక యుగ పురుషుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి కూడు గుడ్డ నీడ దొరుకుతుందంటే అది ఆ యుగ పురుషుడు గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని తెలియజేస్తున్నా. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి మనకు అడుగు పెడుతున్నాం. 44 ఏళ్లుగా అనుక్షణం పేదల కోసం, ఆపన్నుల కోసం, దరిద్ర జనం కోసం వారికి అండగా ఉండి వారి కోసం, వారి జీవితాల్లో బాగుపడడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే, ఎవరి కళ్ళల్లో కూడా కన్నీరు కారకూడదు, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి అన్నటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. మీ అందరికీ తెలుసు, రాజకీయాల మీద మీ అందరికీ అవగాహన ఉంది. ఎన్నో పార్టీలు పుట్టే కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నాయకులు పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ జనం గుండెలో నిలిచిపోయినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. జనానికి దేవుడై నిలిచిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాక మునుపు, వచ్చిన తరువాత మనం గాని విశ్లేషించుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత స్వర్ణ యుగం వచ్చిందని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతకుముందు రాజకీయము కొంతమందికో పరిమితమయ్యేది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏ పార్టీలోనైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన బీసీ నాయకుడు ఉన్నాడన్నా, ఒక బలమైనటువంటి ఎస్సీ నాయకుడు ఉన్నాడన్నా, ఒక బలమైనటువంటి ముస్లిం సోదర నాయకుడు ఉన్నాడన్నా, ఒక బలమైన మహిళా నాయకురాలు ఉందన్నా, అది ఆనాడు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రోత్సాహంతోనే జరిగిందని గర్వనికతతో, ఇంత ముందు చూపుతో, ప్రజల పట్ల పక్షపాతంతో, ప్రజల పట్ల ప్రేమతో పనిచేసినటువంటి నాయకుడు కానీ పార్టీ కానీ లేదని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదని తెలియజేస్తున్నా. అంత ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, ఆ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేసే ప్రతి పనిలో మనమందరం ముందుండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ నారా చంద్రబాబు